सबका मुस्लिम भाई का सलाम करता हूँ। అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు। మీరు మీ కుటుంబాలు సల్లగా ఉండాలని అల్లాహ్ దుఆ, ఆ దేవుని ఆ అల్లాహ్ను మనస్ఫూర్తిగా కొలుస్తూ మీ అందరి శుభం కలగాలని నేను అనుకుంటున్నాను। సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఒక పవిత్రంగా ఒక చిహ్నాన్ని పెట్టుకొని అక్కడ నెలపొడుపు పొడిచి పండుగ చేసుకునేది రంజాన్। నెలపొడుపు రాంది ఇంకా రోజైనా వెయిట్ చేస్తా తప్ప నెలపొడుపు చూడండి అయితే ఈ రంజాన్ జరగదు కనుక అంత పవిత్రమైన రంజాన్ పండుగను దాని సందర్భాన్ని పురస్కరించుకొని మన నూతన కాలంలో నేను తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి, తప్పకుండా ముస్లిం సోదరులందరితో కలిసి ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది। దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ రమా మల్లారెడ్డి గారు, తర్వాత నాతో పాటు వచ్చిన గ్రామశాఖ అధ్యక్షుడు సైదులు అంజయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు అంజయ్య, చంద్రారెడ్డి గారు, మన వాసుదేవ్ రెడ్డి గారు, గణేష్ మాజీ ఎంపీటీ సాగర్ ఉండా సాగర్ జబర్దస్త్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి అంతే। తర్వాత ఇంకోటి మన తిరుమలగిరి నుంచి వచ్చిన సీనియర్ నాయకులు పానుగండి నరసింహారెడ్డి గారికి, తమ్ముడు జనార్దన్ గారికి, తమ్ముడు అంజయ్య గారికి, మసూరెడ్డి, తర్వాత మన కౌన్సిలర్ భాస్కర్ నాయక్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, అందరికీ అమ్మా జాకీర్ కోఆప్షన్ మెంబర్ జాకీర్ ఏడి సరే, మీ కమిటీ సభ్యులందరికీ, మత పెద్దలందరికీ, మీ అందరికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను। మీరందరూ కూడా దేవుని దయ వల్ల, అల్లాహ్ దీవెన వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మీరందరూ రాజకీయాలు మాట్లాడాలో లేదో కానీ తినకాడ రేపు తెలవాలి, ఓటేసినప్పుడు వారికి దండం పెట్టి పోరగా, అవునా కదా? కనుక ముస్లిం సోదరులందరూ పేదపక్క అన్నదమ్ములందరూ కూడా నాకు ఓటేసారు, అరే మందసామని మంచోడు రాని అందరూ ఓటేసారు। మీతో కూడా నేను గట్టిగా ఉంటా। ఈ దేవుడు అల్లాహ్ మీ అందరి నిండుగా దీవించాలని, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ అన్ని మతాలు కూడా ఈ సమాజాన్ని ప్రేమించడానికే అవి ఆనాడు ప్రవక్తలు రాసిన గ్రంథాలయ్యి కనుక అన్ని మతాలు, అన్ని కులాలు ఈ దేశంలో సమానంగా గౌరవించబడతాయి కాబట్టి మనం కూడా దాన్ని స్వీకరించుకొని తోటి మనిషిని గౌరవించే వ్యక్తిత్వం కూడా ఇవాళ ఖురాన్లో ఉన్నది కనుక ఈ రెండు ముచ్చట మరి తోచతో ఒకరు రాజకీయంగా అయితే దాంతో దాస్తాం కానీ వీటికి వచ్చేసరికే కనుక మనం పోయే దారిలో దేవుడు మనకు ఒకసారి అవకాశం ఇస్తాడు। పోయే దారిలో ఎవరైనా మనిషి పడిపోతే లేపి నీళ్ళు ఇచ్చి వాడిని మంచి చేస్తే అది దేవుడు దీవించినట్టు, అవునా కదా? పోత మనం అంటే కింద పడి వాడికి చస్తుంటే మనం చూసుకుంటూ పోయినాం అనుకో, అంతకంటే పాపం ఇంకోటి ఉండదు ఇక। కనుక మనిషిని గౌరవించుకునేది దేవుడిచ్చిన భాగ్యం, అల్లాహ్ కా దుఆ। కనుక మీరందరూ మీ కుటుంబాలు మంచిగా ఉండాలని చెప్పి రంజాన్ పండుగ చాలా ఘనంగా చేసుకోవాలని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। నన్ను ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చిన జహాంగీర్ బాయ్కి అక్కడికి వచ్చి పట్టం వచ్చిండు నేను ఇట్లా అధ్యక్షుడు రావాలన్నంటే ఇక నిన్ననే పోయిన రేపు ఉగాది పండుగ